హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు జీరో ఇన్వెస్ట్మెంట్తో పేటిఎం క్యాష్ అనేది ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. అది కూడా ఒక యాప్ని యూస్ చేసేసి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, చక్కగా ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్ నుంచి డైలీ బడ్జెట్ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ఈ యాప్ గురించి చెప్పాను. అయితే ఆ యాప్లో మీకు లైవ్లో యూసీ అనేది ఎలా రీడీమ్ చేసుకోవాలి, వర్క్ అవుతుందా లేదా అనేది చెప్పాను. ఈ వీడియోలో మీకు పేటిఎం క్యాష్ అనేది మనం ఎలాగ రీడీమ్ చేసుకోవాలో చెప్తాను. దీనికి సింపుల్గా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసేసుకొని లాగిన్ విత్ గూగుల్ మీద ప్రెస్ చేసేసి మీ మెయిల్ ఐడితో అనేది లాగిన్ అవ్వాలి. ఇక్కడ నేను అవుతున్నాను చూడండి. యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇది మనల్ని వెరిఫికేషన్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ వెరిఫికేషన్లో మీకు అక్కడ అది అడిగిన క్వశ్చన్స్కి ఇక్కడ మీరు కింద ఇచ్చిన ఇమేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసేయండి. నన్ను సైకిల్ కనిపెట్టమంది. ఇక్కడ ఉన్న సైకిల్ మీద ట్యాప్ చేసి నేనైతే నెక్స్ట్ వెరిఫై అయితే ప్రెస్ చేసిన. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ పేరు, మీ మొబైల్ నెంబర్, అలాగే రిఫరర్ కోడ్ అడుగుతుంది. మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరర్ కోడ్ని ఎంటర్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ కోడ్ని. అక్కడ మీరు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ టాస్క్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు ప్రత్యేకించి మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా టిక్ మార్క్ పడుతుంది. అలాగే జాయిన్ టెలిగ్రామ్ అని ఉంది కదా, బటన్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. జాయిన్ అవ్వకపోయినా ఏమవుదు. ఓకేనా గైస్, యాప్లోకి అయితే వెళ్ళిపోతారు. యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ కాయిన్స్ ఒక రోజులోనే మీ ఇష్టం వచ్చిన కాయిన్స్ అనేవి మీరు సంపాదించవచ్చు. అది కూడా అలాగే చెప్తాను. సింపుల్గా ఇక్కడ మీకు కొన్ని న్యూస్లు అనేవి కనబడతా ఉంటాయి. ఈ న్యూస్ చదివినందుకు మనకు కొన్ని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ మనం పేటిఎం క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే చాలా సింపుల్. ఈ రోజుకి ఎన్ని కాయిన్స్ అని లిమిట్ ఏమీ లేదు, మన ఇష్టం వచ్చిన కాయిన్స్ సంపాదించవచ్చు. అది మన ఓపికను బట్టి ఇక్కడ మీకు చేసి చూపిస్తాను చూడండి. న్యూస్ ఎలా చదవాలనేది సింపుల్గా ఒక న్యూస్ మీద ట్యాప్ చేసేయండి. చదివే పని కూడా లేదు, పైకల్లా స్క్రాల్ చేసేయండి. పైకల్లా స్క్రాల్ చేసేస్తే మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి వాలెట్ మీద ప్రెస్ చేయండి. మన కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే సెకండ్ న్యూస్ మీద ట్యాప్ చేసి పైకి స్క్రాల్ చేయండి. పైకి స్క్రాల్ చేసేసి తర్వాత న్యూస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాలెట్ మీద ప్రెస్ చేస్తే మీకు మనీ అనేది, కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను ఒక న్యూస్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ దీని మీద ఒకటి ట్యాప్ చేశాను. ఇది కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత పైకి అలా స్క్రాల్ చేస్తున్నాను. పైకి స్క్రాల్ చేసిన తర్వాత న్యూస్ అనేది కంప్లీట్ అయింది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ వాలెట్ మీద ట్యాప్ చేశాను. వాలెట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి చూడండి. ఓకేనా. ఈ విధంగా మనం కాయిన్స్ అనేవి సంపాదించాలి. కాయిన్స్ సంపాదించిన తర్వాత ఈ కాయిన్స్ని మనం పేటిఎం క్యాష్లో కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలాగనేది చెప్తాను. ఓకేనా. ఇక్కడ మనకి యాడ్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ మీరు సింపుల్ నేను ఇన్ని కాయిన్స్ అనేవి సంపాదించాను. ఇన్ని కాయిన్స్ సంపాదించి కొన్ని రోజుల తర్వాత ఇన్ని కాయిన్స్ అనేవి సంపాదించిన తర్వాత సింపుల్గా ఇక్కడ రీడీమ్ మీద ప్రెస్ చేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెక్ చేశాను, వర్క్ అవుతుంది. నా పేటిఎంలోకి మనీ అనేది వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను. చక్కగా రీడీమ్ మీద ట్యాప్ చేసి పేటిఎం మీద ట్యాప్ చేసి ఇక్కడ విత్డ్రా మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనం సంపాదించిన కాయిన్స్ని బట్టి మనకి పేటిఎం క్యాష్లోకి 2 డేస్లో వల్ల మనీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది నేను చేశాను, వర్క్ అవుతుంది. ఓకేనా గైస్, ఈ విధంగా మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఓకేనా గైస్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, మీకు గివ్ అవే 75 యూసీ గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మీకు గివ్ అవే అనేది ఇస్తాను చూడండి. ఇప్పుడు ఆ వీడియో లింక్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ రాని వాళ్ళు ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది విన్నర్ అనేవాడు ఒకడే వస్తాడు కాబట్టి ఆ ఒకరికి మాత్రమే ఆ 75 యూసీ అనేది వెళ్తుంది. నేను ఇంకా కండక్ట్ చేస్తాను. నేను పబ్జీ ఆడను. నాకు వచ్చిన యూసీ మొత్తం, నేను ఇలాగ సంపాదించిన యూసీ మొత్తం మీకోసమే నేను గివ్ అవేలో ఇస్తాను. నేను పబ్జీ ఆడను, మీకు తెలిసే ఉంటుంది. వీడియో సోర్స్ అనేది మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుంటాను. ఓకేనా. ఇక్కడ వీడియో లింక్ని అయితే కాపీ చేస్తున్నాను. వీడియో లింక్ని కాపీ చేసిన తర్వాత దీన్ని నేను ర్యాండమ్ కామెంట్ పిక్కర్ ద్వారా ఇస్తానన్నమాట. ఎంతమంది కామెంట్ చేశారు అనేది. చాలామంది కామెంట్స్ చేశారు. అందరికీ ఇవ్వాలని నాకు ఉంది, కానీ నా దగ్గర 75 యూసీకి సరిపడా కాయిన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కాయిన్స్ మిగిలాయి. రీడీమ్ చేసిన తర్వాత కూడా కాయిన్స్ని ఇంకా కొంచెం కాయిన్స్ యాడ్ చేసి మీకు ఇంకా ఎక్కువ యూసీ ఇద్దామని అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ టైం ప్రయత్నించండి. రాని వాళ్ళు ఏమనుకోకండి. విన్నర్ మాత్రం దేనికైనా ఒకడే ఉంటాడు కదా. ఇక్కడ నేను యూట్యూబ్ ర్యాండమ్ కామెంట్ పిక్కర్ మీద ట్యాప్ చేసేసాను.
ట్యాప్ చేసిన తర్వాత ఆ వీడియో యొక్క యూఆర్ఎల్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక పైకి స్క్రాల్ చేస్తున్నాను. పైకి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో మనం కింద కాపీ చేసిన లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, గివ్ అవే కండక్ట్ చేసిన వీడియో లింక్ అనమాట అది. అక్కడ ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో ఆ కామెంట్లో నుంచి ర్యాండమ్గా ఒక కామెంట్ అనేది ఇక్కడ బయటకు అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఫిల్టర్ డూప్లికేట్ కామెంట్స్ అని ఉంది కదా, అంటే చాలామంది ఓకేనా కామెంట్స్ చేశారు, వాటిలో కొన్ని స్పామ్ కామెంట్స్ అనేవి ఉంటాయి, ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 23 యూనిక్ కామెంట్స్ అనేవి వచ్చాయి, అంటే జెన్యూన్ కామెంట్స్. ఇప్పుడు నేను స్టార్ట్ మీద ప్రెస్ చేశాను. ఓకేనా, అది కామెంట్ని అయితే వెతకడం స్టార్ట్ చేసింది. ఓకే, విన్నర్ ఎవరనేది చూద్దాం. ఓకే, బ్రదర్ మహమ్మద్ నిహాల్ అజీజ్ ఇక్కడ ఫ్రీ ఫైర్ చెయ్యి అన్న అని పెట్టాడు, అంతేగాని పబ్జీ యొక్క క్యారెక్టర్ ఐడి మెన్షన్ చేయలేదు. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను పబ్జీ యొక్క క్యారెక్టర్ ఐడి మస్ట్ అండ్ షుడ్ అని. ఓకే, నేను అనదర్ కామెంట్ని అయితే తీస్తున్నాను, ఈ కామెంట్ని స్కిప్ చేస్తున్నాను, సారీ బ్రదర్. ఓకేనా, నేను ఇంకో కామెంట్ని అయితే తీస్తున్నాను. ఓకే, విన్నర్ వచ్చేసరికి లక్కీ సాయి టెక్ ప్యాడ్. బ్రో కంగ్రాచులేషన్స్ బ్రో, నువ్వు 75 యూసీ అనేది గెలుచుకున్నావు. ఇప్పుడు నేను మీకు యూసీ అనేది సెండ్ చేస్తాను. 2 డేస్లో నీ అకౌంట్కి అయితే యూసీ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ నీ క్యారెక్టర్ ఐడి కూడా మెన్షన్ చేసావు. ఓకే, నీ క్యారెక్టర్ ఐడిని కాపీ చేస్తున్నాను, లక్కీ సాయి టెక్ ప్యాడ్ అంట. ఓకే, నీ క్యారెక్టర్ ఐడి నేను ఇక్కడ కామెంట్ చేశాను. కామెంట్ చేసి ఇదే డైలీ బడ్జర్ యాప్ ద్వారా అయితే నీకైతే యూసీ అనేది సెండ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ నేను డైలీ బడ్జర్ యాప్ను అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ పబ్జీ మీద ట్యాప్ చేసేసి విత్డ్రా మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఒక యాడ్ అనేది డిస్ప్లే అయింది. యాడ్ డిస్ప్లే అయిన తర్వాత దాన్ని స్కిప్ చేసేసి ఓకేనా 70 చేశాను, 16,000 కాయిన్స్. ఓకే, 75 యూసీ మీద ప్రెస్ చేసి ఇక్కడ నీ క్యారెక్టర్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా బ్రదర్, ఇంకా క్యారెక్టర్ ఐడి అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే ప్రెస్ చేశాను. ఓకేనా, నీకు వితిన్ 2 డేస్లో అయితే యూసీ అనేది నీ అకౌంట్కి వస్తుంది బ్రో. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను. ఓకే, సక్సెస్ అయినప్పుడు, సక్సెస్ అయిన తర్వాత నువ్వు యూసీ అనేది రీడీమ్ చేసుకోవచ్చు. యాడ్ అనేది ఒక డిస్ప్లే అయింది, యాడ్ నేను ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. ఓకేనా, కంటిన్యూ అంటే సక్సెస్ అయిపోయింది అనమాట. ఇక్కడ రీడీమ్ రిక్వెస్ట్ యాడ్ సక్సెస్ఫుల్లీ అని. ఓకేనా, కంటిన్యూ మీద ట్యాప్ చేశాను. ఓకేనా బ్రదర్, కంటిన్యూ మీద ట్యాప్ చేశాను. నీకు ఈ 75 యూసీ అనేది నేను ఇప్పుడు సెండ్ చేసేసాను అనమాట. నీకు 2 డేస్లో అనేది నీకు వచ్చేస్తుంది ఈ యూసీ అనేది. నేను ఆల్రెడీ రీడీమ్ చేశాను కాబట్టి వర్క్ అవుతుంది, కాబట్టి నీకు 75 యూసీ అనేది సెండ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, విజేత అనేవాడు ఒక్కడే ఉంటాడు. సో నేను ఇంకా వీడియోస్లో మీకు యూసీ అనేది సెండ్ చేస్తాను. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నేను పబ్జీ ఆడను కాబట్టి ఆ యూసీ మొత్తం మీకే సెండ్ చేస్తాను. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.